హలో అండి. ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఇవాళ ఇంకో డే స్పెషల్ డే అండి. అదేంటంటే ఇవాళ వరల్డ్ డయాబెటిక్ డే. ఈ 2 డేస్‌కి కొరిలేషన్ ఏంటంటే, మన ప్రపంచంలో ఇండియాలోనే హైయెస్ట్ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో, అందుకే ఈరోజు మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. సో, ఇందులో టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎందుకొస్తుంది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, అందరికి మోస్ట్ కామన్‌గా జెనెటిక్ రీజన్ ఉంటది. ఇది కాకుండా కొంతమందికి హెరిడిటరీ రీజన్ ఉండొచ్చు. ఇవి కాకుండా కొన్ని అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు పేషెంట్స్‌కి యూజువల్‌గా చిల్డ్రన్స్ మనకి ఎలా ప్రెజెంట్ అవుతారంటే, వాళ్ళకి ఎక్కువగా యూరిన్ రావడము, కొంతమందికి కడుపు నొప్పి ఎక్కువ రావడము, వాంతులు ఎక్కువ చేయడము, లేకపోతే కొంతమంది నిద్రలో ఉన్నప్పుడు యూరిన్ ఎక్కువ పోవడం ఇలాంటివన్నీ. తర్వాత ఆకలి ఎక్కువ వేయడము, వెయిట్ లాస్ అవ్వడం ఇవన్నీ టైప్ 1 డయాబెటిక్ సింప్టమ్స్ అండి. కానీ వీళ్ళకి ఈ చిన్న పిల్లలందరికీ మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇన్సులినే మెయిన్ ట్రీట్మెంట్. సో, ఈ ఇన్సులిన్ మాత్రం రెగ్యులర్‌గా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలో లేకపోవడం వల్లే ఇది టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. సో, వాళ్ళకి ఈ ఇన్సులిన్ అనేది మెయిన్ ట్రీట్మెంట్. సో, ఈ రెగ్యులర్ ఇన్సులిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. దీంతో పాటు వాళ్ళు రెగ్యులర్‌గా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌ని గాని, పీడియాట్రిక్ ఫిజిషియన్‌తో గాని టచ్‌లో ఉంటే వాళ్ళు ప్రాపర్‌గా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళు కూడా డిసీజ్ కాంప్లికేషన్స్ నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఈ ఇయర్ డయాబెటిక్ థీమ్ ఏంటంటే బ్రిడ్జింగ్ ద గ్యాప్స్ అండ్ బ్రేకింగ్ ద బ్యారియర్స్.